రైట్ బ్రేకింగ్ చూస్తున్న విజయవాడలో మావోయిస్టుల కదలికలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. నిఘా సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముఖ్యంగా ఆక్టోపస్ ఎలైట్ కమాండ్ టీమ్ ముమ్మర ఆపరేషన్ చేపట్టింది. విజయవాడలోని కనూరు, పెడమలూరు ప్రాంతాల్లో మావోయిస్టులు మకాం వేసినట్లు సమాచారం అందడంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు దాడులు చేశాయి. ఈ ఆపరేషన్లో 6 మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారు. 60 మంది హిడ్మా టీం ఆంధ్రలోకి ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఇక కృష్ణా జిల్లాతో పాటుగా విజయవాడ, కాకినాడలో మొత్తంగా 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని వివరించారు.
రైట్. విజయవాడలో మావోయిస్టుల కదలికలు రాష్ట్ర వ్యాప్తంగా కలవరాన్ని రేకెత్తించాయి. నిఘా సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముఖ్యంగా ఆక్టోపస్ అలైట్ కమాండ్ టీం అలాగే ముమ్మర ఆపరేషన్ చేపట్టింది. విజయవాడలో కనూరు, పెనమలూరు ప్రాంతాల్లో మావోయిస్టులు మఖం వేసినట్లు సమాచారం అందడంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడ మోహరించి దాడులు చేశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యశ్వంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మావోయిస్టులపై చాలా కీలకంగా అక్కడ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కేంద్రం ఏదైతే ఆపరేషన్ కగారు మొదలుపెట్టిందో అప్పటి నుంచి మావోయిస్టుల ఏరువేత కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, విజయవాడ శివారులోని ఆటో నగర్ లో కూడా ఒక్కసారిగా ఆ ఆక్టోపస్ పోలీసులు తనిఖీలు అయితే మాత్రం ఒక్కసారిగా విజయవాడ ప్రాంతాన్ని అయితే మాత్రం భయాందోళన గురిచేశాయి. ఏదైతే మావోయిస్టులు కదలికలు విజయవాడలో ఉన్నాయని పక్కా సమాచారంతో అయితే మాత్రం కూడా ఆక్టోపస్ పోలీసుల బృందం అయితే విజయవాడలో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో కూడా సుమారు 3 గంటల వైపు కూడా ప్రత్యేకంగా బృందాలతో మాత్రం ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కూడా సుమారు 15 మంది పైగా అయితే మాత్రం మావోయిస్టులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి మావోయిస్టులుగా ఇక్కడ ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటుగా కొన్ని బలమైన ఆయుధాలను కూడా ఇక్కడైతే మాత్రం వీళ్ళు వద్ద నుంచి డంపులుగా గుర్తించారు. ఏదైతే ఇప్పటికే కూడా ఇటు ఏపీలో ఉన్నటువంటి మావోయిస్టులని ఏదైతే వీళ్ళు రాజమండ్రి సమీపంలో కూడా నిన్న తెల్లవారుజామున అయితే మాత్రం ఎన్కౌంటర్లు చేశారు. దీంట్లో కూడా వాళ్ళ కీలక వ్యక్తులు జరగడంతో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది ఏదైతే సానుభూతి పరులు కానివచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ తలదాచుకున్నారన్న సమాచారంతో కూడా పోలీసు అయితే మాత్రం కూడా వీళ్ళు పక్కా అందించారు. దీంతో కూడా ఏదైతే పెనమలూరుకు సంబంధించినటువంటి ఆటో నగర్ లో ఒక బిల్డింగ్ ని అద్దెకు తీసుకొని గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడి నుంచి కార్యకలాపాలను నిర్వహించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో కూడా ఏదైతే ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ వీళ్ళైతే భారీ ఆపరేషన్ చేపట్టారు. దీంట్లో కూడా బిల్డింగ్ లో ఉన్నటువంటి కొంతమంది అయితే ఖాళీ చేపించి పూర్తిగా మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించి 27 మంది మావోయిస్టుల సానుభూతి పరులను అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారండి. ఆపరేషన్ కాగారు ప్రభావంతోనే మావోయిస్టుల సానుభూతి పరులని పట్టణంలో తలదాచుకున్నారని ఈ నేపథ్యంలోనే స్వచ్ఛ ఆపరేషన్ చేపట్టినట్లుగా పోలీసులు అయితే తెలిపారు. ప్రధానంగా మొదట్లో అయితే మాత్రం 6గురిని అనుమానితులుగా పట్టుబడ్డారు. వీళ్ళని కూడా అదుపు ప్రశ్నించగా ఏదైతే విజయవాడ పెనమలూరు సమీపంలో న్యూ ఆటో నగర్ లో ఒక భవనంలో కూడా షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నట్లుగా అయితే మాత్రం పోలీసులు నిర్ధారించారు. దాంతో కూడా ఆ ప్రాంతానికి ఒక పెద్ద ఆక్టోపస్ సిబ్బంది పెద్ద ఎత్తున కూడా చుట్టుముట్టి ఆ బిల్డర్ని సరికించే, ఇంకా దాంట్లో కూడా మావోయిస్టులు కానివచ్చు, అదేవిధంగా ఆ భారీ డంపుని ఉన్నట్లుగా అయితే మాత్రం గుర్తించారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టడం కూడా వీళ్ళంతా ఉన్నట్లు కూడా గుర్తించారు. అంటే మనం చూసుకోవచ్చు, ఇప్పటికే కూడా ఏదైతే మావోయిస్టులను ఏరువేతకైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తుకైతే మాత్రం ఆ చర్యలు చేపట్టింది. దీంతోనే ఎట్లాంటి ఆక్టోపస్ కట్కానా అనే పేరుతో కూడా వీళ్ళు ఈ మావోయిస్టులను అయితే మాత్రం ప్రధానంగా ఈ ఏరువేత మొదలు పెట్టారు. దీంతోనే ఇక్కడ మొన్నటిదాకా ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగి ఆ మావోయిస్టుల అగ్రనేతలను అయితే మాత్రం కూడా మట్టుబట్టే ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలోనే ఇటు ఛత్తీస్గఢ్ సమీపంలో మన ఎన్కౌంటర్ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా వాళ్ళు తలదాల్చుకునేందుకు కూడా ఇటేపు ఏపీలో ఉన్నటువంటి రాజమండ్రి వైపు వచ్చినట్లుగా ఇటు పోలీసులు గ్రహించారు. ఆ నేపథ్యంలో కూడా ఈ రోజు తెల్లవారుజామున అక్కడికి వెళ్ళి కూడా మావోయిస్టులను కూడా మన పోలీసులు కూడా మట్టు పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి కూడా దానికి సంబంధించిన కొంతమంది సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కొంతమంది నేతలను కూడా ఇక్కడ వీళ్ళకి సాధారణంగా ఏర్పరచుకొని ఏపీలో కూడా పెద్ద ఎత్తున కూడా ఒక పెద్ద ఉద్యమాన్ని నెలకొనే నేపథ్యంలోనే ఇలా చేశారని చెప్పేసి సమాచారం అందింది. దీంతో కూడా ఈ పోలీసులు కానివచ్చు ఆక్టోపస్ బృందం తనిఖీలు చేపట్టింది. మరికొంతమంది వీళ్ళని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు సానుభూతి పరులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దీంతోనే ఇటు విజయవాడతో పాటుగా ఏలూరు, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఇటు తనిఖీలు అయితే చేపట్టారు. దాంతో పాటుగా ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం కూడా పోలీసులు ఏదైతే అదుపులో తీసుకున్న మావోయిస్టులు అందరినీ కూడా మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు. దీంట్లో కూడా ప్రధానంగా ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో వాళ్ళ నేతలు కూడా ఇక్కడ ఉన్నట్లుగానే సమాచారం అందింది. నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా స్వీకరించేందుకు వీళ్ళైతే మాత్రం విచారణ చేపట్టారు. దీంట్లో కూడా ఇంకా ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఇంకెక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఎక్కడెక్కడ దాడులకి ప్రయత్నాలు చేపట్టారు అనేది కూడా వీళ్ళు పోలీసులు అయితే మాత్రం విచారణ చేపట్టారు. అదేవిధంగా
మావోయిస్టుల్లో విజయవాడలో శివారులో 4 ప్రాంతాల చోట్ల కూడా ఆయుధాలు దాచిపెట్టినట్లుగా పేలుడు కూడా పదార్థాలు కూడా ఉన్నట్లు కూడా అయితే మాత్రం కూడా గుర్తించారు. దీంతో కూడా అప్రమత్తమైన పోలీసులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాలు కానివ్వచ్చు, వివిధ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఉన్నారా అనేది కూడా గుర్తించి వాటిని కూడా అదుపులోకి తీసుకుని అయితే మాత్రం కూడా పెద్ద ఎత్తున బలగాలు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఇంకొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై కూడా ఈరోజు విజయవాడ ఎస్పీ కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా అసలుకి ఇంకా ఎంతమంది ఉన్నారు, అలాగే ఈ మావోయిస్టుల కదలికలు ఈ ఏపీ వైపు ఎందుకు మలిగాయి అనేది కూడా దీంట్లో కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై కూడా ఇటేపు తెలంగాణ ఎంపీ బండి సంజయ్ కూడా స్పందించారు. ఎక్కడా కూడా మావోయిస్టులు లేకుండా చేయాలనేది మన కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టింది. దీంట్లోనే ఎక్కడా కూడా 2027 కల్లా కూడా మావోయిస్టులు లేని భారతదేశం ప్రభుత్వాన్ని చూడాలనేది కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి కూడా ఇటు బండి సంజయ్ చర్చిన సందర్భం కూడా ఉంది. దీంతోనే కూడా ఇంకా 4 నెలల సమయం ఉంది. ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వీళ్ళందరూ కూడా లొంగిపోవాలి. ఎక్కడా కూడా ఎలాంటి ఇప్పటికే పెద్ద పెద్ద నేతలు కూడా లొంగిపోయిన సందర్భం ఉంది. ఇలాంటి నేతలు ఉండి చిన్న చిన్న అల్లర్లకి తలదేపే నేపథ్యంలో మీరు కూడా లొంగిపోవాలని చెప్పేసి మాత్రం కూడా బండి సంజయ్ సంజన సందర్భం కూడా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా సర్చ్ ఆపరేషన్లు పెద్ద ఎత్తున చేపట్టనున్న నేపథ్యంలో కూడా ఇంకెక్కడ కూడా మావోయిస్టులు ఉండడానికి వీల్లేదని చెప్పేసి మాత్రం కూడా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశ్వన్.